ఇది ఒక చిట్టి కథ. కథ పేరు స్నేహం. చక్రధరపురంలో భద్రయ్య, కనకయ్య, భూషయ్య సన్నిహితంగా ఉండేవారు. భద్రయ్య, కనకయ్య వ్యాపారుడు, భూషయ్య రైతు. ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి, కనకయ్య చేసిన పని చూసావా? పొరుగురి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు. ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు ఆవేశంగా. ఆ మాట విన్న భూషయ్య, ఇంతకు ఏం జరిగింది? కావాలంటే ఇప్పుడే వెళదాంరా, నేనే అతనితో మాట్లాడతాను అన్నాడు సానుభూతిగా. జరిగిన అవమానం చాలు, తిరగదోడి మళ్ళీ బాధపడడం నాకిష్టం లేదు. ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయాడు భద్రయ్య. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో భూషయ్య ఊహించలేకపోయాడు. తన ఆప్తమిత్రుడికి ఇంత క్షోభ కలిగించిన కనకయ్యతో తను ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదనుకున్నాడు. వారం రోజులు గడిచింది. ఆ రోజు సాయంకాలం భూషయ్య కనకదుర్గ గుడికి వెళుతూ ఉండగా భద్రయ్య, కనకయ్య గుడి నుంచి నవ్వుతూ మాట్లాడుకుంటూ రావడం చూసి నిర్ఘాంతపోయాడు. రాత్రి భోజనం ముగించి మౌనంగా పడుకోబోయిన భూషయ్యను భార్య, ఏమిటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అని అడిగింది. భూషయ్య భద్రయ్య గురించి చెప్పాడు. అంతా విన్న అతని భార్య, ఇందులో వింతేముంది? మనసెరిగిన స్నేహితుల మధ్య, అన్యోన్యంగా ఉండే ఆలుమొగల మధ్య తలెత్తే కోపతాపాలు, పొరపొచ్చాలు పాలపొంగు లాంటివే కదా. తొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచిదైంది అన్నది నవ్వుతూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.